రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. రోజులాని ఈరోజు కూడా ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరొక ఎమ్మెల్యే జాయిన్ అవ్వడం జరిగింది. మొన్న మనం చూసాం పోచారం శ్రీనివాసరెడ్డి. సో ఇప్పుడు తాజాగా జగిత్యాల జిల్లా చెందినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సీఎం వెల్కమ్ చేశారు ఆయన్ని. సో ఆయన చేరికతో కొంత ఆ జిల్లాలో పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత ఎవరైతే సీనియర్గా ఉన్నారో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తన కనీసం ఎందుకంటే 2018, 2023 ఎన్నికల్లో ఆయన్ని జీవన్ రెడ్డిని ఓడించిన వ్యక్తి కూడా సంజయ్ కుమారే. సో ఈ నేపథ్యంలో కొంచెం పొలిటికల్ రైవల్గా ఉన్నటువంటి వ్యక్తి గురించి, అతని చేరిక గురించి జిల్లాలో సీనియర్గా ఉన్న తనకు చెప్పలేదనే భావన బలంగా వినిపిస్తూ ఉంది. మొన్న పోచారం, నేడు సంజయ్ కుమార్, ఇట్లా ఈ విధంగా ఎమ్మెల్యేలు అంతకుముందు కూడా ఒక 3-4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 39గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 33కు పడిపోయింది. కంటోన్మెంట్లో కూడా ఓడిపోయారు కాబట్టి మొన్న ఈ మధ్య. సో ఆ సంఖ్య 33కు పడిపోయింది. ఇక ఇదే మున్ముందు కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుందా? ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా కాంగ్రెస్లోకి వెళ్తూ ఉంటారా? వాంటెడ్గానే డోర్లు తెరిచామని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు. బట్ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అంటే అఫ్కోర్స్ ఆయన అలెక్క పూనిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే తనకు చెప్పలేదనేది మాట ఆయన చాలా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు రంగంలో దిగి ఆయన బుజ్జగించే పరిస్థితి అయితే తీసుకొస్తూ ఉన్నారు. నామినేటెడ్ పదవి ఇస్తామని ఇది చెప్తున్నారు. బట్ ఆయన మంత్రి పదవి కూడా ఆశిస్తున్నట్టుగా కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఇదొక ఆస్పెక్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంటిన్యూస్గా 1 by 1 పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 6 నెలల గ్యాప్లోనే ఈ 4 నెలల గ్యాప్లోనే ఆరుగురు వెళ్ళిపోయినట్టుగా మనం చూడాలి. 5 వెళ్ళిపోయారు. 6 మన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఒకరు గెలవడం జరిగింది. కాంగ్రెస్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. సో 39 నుంచి 33కి పడిపోయినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. మనకి కాంగ్రెస్ నుంచి మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి నవీన్ యాదవ్ గారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. రైట్, మిట్టా నర్సయ్య గౌడ్ గారు, ముందుగా మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే మీ పార్టీలో కొంత పర్టికులర్గా ఈ చేరికల తర్వాత కొన్ని జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత అసంతృప్తి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ సీనియర్ని జీవన్ రెడ్డి చాలా కాలంగా పార్టీతో ఉన్నారు. ఆయన కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా ఈ విధంగా చేశారు. తన ప్రత్యర్థిని పార్టీలో జాయిన్ చేసుకున్నారనేది ఆయన ప్రధానంగా వాదిస్తున్న మాట. నిజానికి సీనియర్ కాబట్టి మీరు చెప్పున్నా కూడా బాగుండేదేమో. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇంత కాంట్రవర్సీ అయ్యేది ఉండేది కాదేమో. నర్సయ్య గౌడ్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా మీడియాలో చెప్తున్నట్లుగా పెద్ద అంటే భారీ ఎత్తున అలకలు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే అనుకోకుండా సంజయ్ కుమార్ గారు ఇమీడియట్లీ జైన్ కావడం జరిగింది కాబట్టి సమాచారం ఇచ్చే సమయం కూడా లేకపోవడం వల్ల మాత్రమే ఈ డిఫరెన్స్ జరిగింది. అంతవరకే తప్ప జీవన్ రెడ్డి గారిని చిన్న చూపు చూడడం కానీ, లేకపోతే జీవన్ రెడ్డి గారికి చెప్పకుండా తీసుకోవాలన్న ఉద్దేశం కానీ లేదు. అయితే యాక్చువల్గా ఎప్పుడైతే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు వచ్చిందో అప్పుడు కూడా వారు కొంత అంటే ఇబ్బంది పడ్డట్టుగా కనిపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా అధిష్టానము ఏదైతే డైరెక్షన్ ఇస్తా ఉందో అధిష్టానం డైరెక్షన్లోనే ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అదే విధంగా మన ప్రత్యర్థులను కొద్దిగా బలహీనపరచవలసిన అవసరం ఉంది. కాబట్టి అదే డాక్టర్ సంజయ్ కుమార్ గారు కవిత గారికి చాలా అనుంగా శిష్టుడు అని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి అలాంటి వారు రావడం వల్ల మన పార్టీ బలపడమే కాకుండా మన ప్రత్యర్థి పార్టీ కొంత బలహీనం అవుతుందనే ఆలోచనతోటి వారిని తీసుకోవడం జరిగింది. తప్పితే మన జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అందులోనే ఉన్నారు. కాబట్టి వారిని ఏదో తక్కువ చూపు చూడాలి, వారిని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేదు. అది కాకుండా ఇప్పుడు జరగబోయే మంత్రివర్గంలో ఆయనకు కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే అధిష్టానం ఓకే అనుకుంటే తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏదో ఒక చిన్న అలక వచ్చింది కాబట్టి దాన్ని చిలువలు పలవలుగా చేసి కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోతుందని చెప్పడానికి కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవంగా అలక అనేది పెద్దగా లేదు. కొంత ఆయన నొచ్చుకున్నట్టుగా కనిపించింది. కాబట్టి ఆల్రెడీ మా శ్రీధర్ బాబు గారు కూడా ఆల్రెడీ పోయి వాస్తవ పరిస్థితులు ఏందో వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వారు కూడా మెత్తబడింది. అంటే వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలకలైనా సంతోషమైనా బయటికి వ్యక్తపరుస్తారు.
దాని వల్లనే కొంత ఇబ్బంది జరిగినట్టుగా కనిపిస్తుంది. కానీ జీవన్ రెడ్డి గారు ఇది కాంగ్రెస్ పార్టీని వదిలి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. వారు మొదటి నుంచి ఉన్నారు కాబట్టి కొద్దిగా నాకు కూడా సమాచారము పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి నాకు కూడా సమాచారం ఇస్తే బాగుండు అన్న ఒక ఆలోచనతోటి మాత్రమే వారు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కానీ పార్టీ రిజైన్ చేసి పైకి వెళ్ళిపోదామన్న ఆలోచనలో జీవన్ రెడ్డి గారు లేదనేది ఇప్పటికే స్పష్టంగా తెలియవచ్చింది. స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మేము డోర్లు తెరిచేసామని మీరే మీ పార్టీ అధిష్టానం అధినాయకత్వం బలంగా చెప్తూ ఉంది. కానీ ఇదే పరిస్థితి ఎదుర్కొన్న గతంలో ఇటువంటి పని చేసినటువంటి బీఆర్ఎస్కి లాస్ట్ ఎలక్షన్స్లో ఏమైందో మీరు చూసే ఉంటారు. సో మీకు భవిష్యత్తులో మీకు కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందేమో, ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో. వెంకటేష్ గారు, నేనేమంటున్నా, ప్రజలలో ఈ ఫిరాయింపులు అనే ఆ కోణంలో చూడట్లేదు. ఎందుకంటే గత 2 టర్ములుగా 2014లో 63 సీట్లు వచ్చినప్పుడు కానీ, తర్వాత 2018లో 88 సీట్లు వచ్చినప్పుడు కానీ, 88 సీట్లు వాళ్ళకున్నాయి, ఎంఐఎంకి 7 ఉన్నప్పుడు కూడా మొత్తము వింగునే తీసుకుపోయారు కాంగ్రెస్ వాళ్ళు. తీసుకుపోయి అందులో కలుపుకున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఫిరాయింపుల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. ఫిరాయింపులు కాదు, ఈ రోజు కూడా, ఆ రోజు 63 ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన కథ ఏంటండి, ఇదంతా పొలిటికల్ రీఅలైన్మెంట్, తెలంగాణను బలోపేతం చేస్తాం, బంగారు తెలంగాణను చేస్తామని ఏదో ముచ్చట్లని చెప్పేసే కదండి కాంగ్రెస్ వాళ్ళను, టీడీపీ వాళ్ళను, ఆ లాస్ట్ సిపిఐలో ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా తీసుకున్నది. మరి ఈ రోజు మాకు కూడా 64 సీట్లే వచ్చినాయి కదా, మేము కూడా పొలిటికల్ రీఅలైన్మెంట్ అంటున్నాం కదా, మేము కూడా బంగారు తెలంగాణ, అంతకంటే మంచి తెలంగాణ చేద్దామన్న ఆలోచనలోనే ఉన్నాం కదా. మరి ఆల్రెడీ ఇంతే కాకుండా ఎప్పుడైతే మాకు 64 సీట్లు వచ్చినాయో భారతీయ జనతా పార్టీ ప్లస్ బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుండి కూడా చెప్తా ఉన్నాయి ఏంటంటే, మేము ఇది 3 నెలల ముచ్చట, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది అని చెప్పిన వాళ్ళంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడదామని 2 పార్టీలు కూడా మొదటి రోజు నుంచి చెప్తున్నాయి. కాబట్టి మరి మేమైనా పిచ్చోళ్ళమా? మా పార్టీ కూడా ఆలోచన చేస్తుంది కదా, బలోపేతం చేసుకోవాలి కదా. మేము కూడా ఇలా కంటోన్మెంట్లో ఒకటి గెలిచినాం, మిగిలిన 5 వచ్చేసిండ్రు, ఇంకో 20 మందో 25 మందో మొత్తం మేము కూడా వస్తామని లైన్ కట్టినట్టున్నారు. కానీ ఇక్కడ అవకాశాలు లేవు. ఒక సంజయ్ కుమార్ వస్తేనే కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళు 20 మంది కట్టగట్టుకొని వస్తే కొంత ఉన్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది కదా. వస్తే తీసుకుంటారా? 25 మంది వస్తే తీసేసుకుంటారా? కానీ బీజేపీ కానీ దీన్ని ఫిరాయింపుల కోణంలో చూస్తే ఇక అంతకంటే నవ్వుకునే అంశం ఇంకొకటి లేదు. నర్సేగౌడ్ గారు మీరు అన్నట్టుగా 25 మంది వచ్చేస్తే తీసుకునే పరిస్థితి ఉందా? వచ్చేస్తే కట్టకట్టుకొని వచ్చేస్తే నేనేమంటున్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏమి అనుభవించబోతుందంటే, వాళ్ళ మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పరాభవము ఆంధ్రప్రదేశ్లో జరిగిందో ప్రతిపక్ష హోదా లేకుండా, సేమ్ అదే కేసీఆర్ గారికి జరగబోతా ఉంది. కేటీఆర్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పార్టీలో ఉంటారని నేనైతే అనుకోను. ఆ హరీష్ రావు గారు కూడా కాళేశ్వరంలో కేసు టైట్ అయితే ఆయన కూడా ఖచ్చితంగా బీజేపీలోకి పోయే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దృష్టికి తెచ్చేది, కాంగ్రెస్ పార్టీ వల్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా నష్టం లేదు, కానీ బీజేపీ వల్ల బీఆర్ఎస్ పార్టీకి పూర్తి నష్టం ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను తొక్కేసి అందులో ఉన్నలను భయపెట్టి వాళ్ళ పార్టీలో చేసుకొని వాళ్ళ ఓటు బ్యాంకును గుంజుకునేది భారతీయ జనతా పార్టీ. మీరు చూశారు కదా, 13.9% ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 35.08% ఓట్లు, అంటే 21% ఓట్లు ఎవరిది గుంజుకుందండి? బీఆర్ఎస్ వాళ్ళదే గుంజుకున్నారు. అంటే వాళ్ళిద్దరు ఒకటే, ఒకరికొకరు సహకరించుకున్నారని తెలుస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని కబలించబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కబలించే అవకాశమే లేదు. ఏ ప్రాంతీయ పార్టీని కూడా కబలించదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ఏమంటున్నామంటే, కొద్దిగా అవతలి పార్టీ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఎవరికైనా కొంత అంటే లోకల్, ఎందుకంటే 2014లో కాంగ్రెస్ పార్టీని ఎవరు కబలించలేరు అనే పాయింట్ కరెక్ట్ కాదేమో. నర్సగౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీని ఎవరు కబలించలేరు అనేది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే మీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది దేశవ్యాప్తంగా. అఫ్ కోర్స్ ఇక్కడ అధికారంలోకి వచ్చారనుకోండి, తెలంగాణలో వచ్చారనుకోండి, అది వేరే విషయం కాదు. దేశవ్యాప్తంగా ఎవరు తగ్గిందో ఎవరు పెరిగిందో మీరు చూస్తా ఉన్నారు కదా.
52 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 99 సీట్లకు పోయింది. 303 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 240కి పోయింది. అయినా ఇండివిజువల్ గా అప్పర్ హ్యాండ్ వాళ్ళదే కదా సార్, అయినప్పటికీ కూడా ఇండివిజువల్ గా అప్పర్ హ్యాండ్ వాళ్ళదే, షార్ట్ గా మీకు డబుల్ ఉన్నారు. నేనేమంటున్నా, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి మారుతుంది అనేది అయితే వాస్తవమే కదా. భారతీయ జనతా పార్టీ ఇదే లాస్ట్ టర్మ్, ఎందుకంటే మోడీ గారికి కూడా 70 దాటిపోతే సరే ఒకవేళ అమెండ్మెంట్ చేసుకొని వాళ్ళు ఉంటారేమో తెలియదు. కానీ ఒక్కటైతే స్పష్టంగా చెప్తున్నా, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, అందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా నేను ఇంకొక విషయం చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మద్దతు ఇచ్చేది 2 సంవత్సరాలు మాత్రమే. అయితే చంద్రబాబు నాయుడు పార్టీ చీలిపోవాలి, లేదు అంటే భారతీయ జనతా పార్టీ పడిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి 2 సంవత్సరాల్లో జరగబోతుంది. ఇదేమి బలంగా ఏమి లేదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తగ్గుతుంది, కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది మరొకసారి అనేది దేశవ్యాప్తంగా ప్రజలే చెప్తా ఉన్నారు కదండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది రాబోయే తరంలో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం, అన్ని రాష్ట్రాలలో కూడా వస్తాం. ఇంతకు ముందు ఏ పరిస్థితులు అయితే ఉంటేమో అదే పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రావచ్చు 240 సీట్లతోటి, కానీ అంతకు ముందు కంటే తగ్గిందనేది స్పష్టం కదా. అంటే మోడీ ప్రభ తగ్గింది, భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదని తెలిసిపోయింది కదా. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను నర్సేగౌడ్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి 10 ఏళ్ల పాటు మీరు రాష్ట్రాన్ని రూల్ చేశారు, ది బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం, ది బెస్ట్గా మార్చామని పదే చెప్తున్న పరిస్థితి, కానీ ఎమ్మెల్యేలు వరుసగా మారిపోతున్న పరిస్థితి. ఇవాళ చాలా కవిత గారికి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి సంజయ్ కుమార్ కూడా షాక్ ఇచ్చి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఏంటి పరిణామాలు మొత్తం మీకు షాక్ బై షాక్లా తగులుతున్నట్టున్నాయి? రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మ్యూట్లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి ఒకసారి ఫోను. కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఒక్కడిగా బయలుదేరి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యారు. 10 ఏళ్ల పాటు పరిపాలించారు. ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం ఎప్పుడు చూడండి, ఎప్పుడు వినండి. ఈరోజు మనం ఎప్పుడైనా అనుకున్నావా మనకు రైతు బంధు వస్తుందని చెప్పేసి? ఎప్పుడైనా అనుకున్నావా కళ్యాణ లక్ష్మి వస్తుందని చెప్పేసి? ఎప్పుడైనా అనుకున్నావా ఇన్ని స్కీమ్స్ పెట్టి ప్రతి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి, అందరి ప్రజల యొక్క మనసు చూరగొన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కేసీఆర్ గారు దిగిపోయినాక రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది. మనం ఈరోజు కరెంటు సరిగా రావడం లేదు, తర్వాత రైతు బంధు ఇవ్వడం లేదు, తర్వాత రైతు బీమా పోయింది, తర్వాత కళ్యాణ లక్ష్మి ఇంతవరకు రాలేదు, తర్వాత ఏ ఒక్క స్కీమ్ కూడా కేసీఆర్ గారు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ముందు పరిస్థితి. రాహుల్ గారు, నేను కూడా అదే అడుగుతున్నాను. ఇవన్నీ తెలిసిన ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఇవన్నీ కూడా చూసిన వాళ్ళు ఎట్లా మిస్ అవుతున్నారు, ఎట్లా పోతున్నారు? ఏంటంటే ఒకటి ఏంటంటే మన ఆనాడు కాంగ్రెస్, మనం బీఆర్ఎస్ మొదట్లో గెలిచిన అనేక మందిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుపోయినారు. ఫస్ట్ ప్రారంభించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతమంది తీసుకుపోయినా? తర్వాత ఫస్ట్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఆనాడు అనేక మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి చేర్చుకోవడం జరిగింది. ఈనాడు ఏం చేర్చుకుంటున్నారు మీరు? ఈనాడు ఇళ్లలోకి పోయి తర్వాత మా దాంట్లోకి రండి, తర్వాత అంగట్ల సరుకు కొన్నట్టే విధంగా కొంటురు. ఆనాడు ఏమన్నాడు మన రేవంత్ రెడ్డి గారు? ప్రోచారం మాకు ఈ రాష్ట్రానికి పట్టిన గ్రాచారం అన్నాడు. అసలు గ్రాచారం కాడికి పోయి నువ్వు ఎట్లా చేర్చుకుంటావు? నువ్వేగా అన్నదే ఆయన ప్రోచారం ఈ రాష్ట్రానికి పట్టిన గ్రాచారం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క దోసుకొని తింటుడు, తర్వాత అన్ని దాచుకుంటుడు, ప్రయోగం చేస్తున్నాడు అన్న వ్యక్తిని తీసుకొచ్చినావు. తర్వాత నువ్వేమన్నావు? ఈయన తంతలేవాడు పంతలేవాడు గోక్తులేస్తాడే అన్నావు. మరి గసోటోలో నువ్వు చేర్చుకొని ఏం చేస్తావు? మాకు కూడా మంచిదే, ఎందుకంటే నికాస్ అయిన వాడే మిగిలిపోతాడు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళని ఎంతైతే ఉన్నారో, కానీ ఇలా వరుసగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే క్యాడర్ లో ఆత్మస్థాయిని దెబ్బతినే అవకాశం ఉంటుంది కదండి రాహుల్ గారు? మేము కూడా అనుకుంటున్నాం ఇంకా పోతే మంచిదని ఆయన. తర్వాత కొత్త తరం వస్తుంది, తర్వాత నవయువ తరం వస్తుంది, మంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా 20 ఏళ్ళు ఏలొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం.
ఎందుకంటే మన వీళ్ళంతా ముసలోళ్ళు, ఆయన తంతలేవాడు పంతలేవాడు, ఆయనతోటి ఏమైతే ఆయనకు ఇద్దరు మనుషులు పట్టుకపోవాలి, ఒక కూర్చేయాలి కూర్చోబెట్టాలి, ఆయనతోటి అయ్యేదే ఉంది. ఇప్పుడు పోతే పోనీ ఒక మాకు శని పోయింది అనుకుంటాం అంతే తప్ప ఒకటి పోయిన గురించి మేము ఆలోచన చేసే ప్రసక్తే లేదు. తర్వాత ఒకటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సరే కోసం సరే అనేక పోచారం మంది అంటే ఓల్డ్ ఏజ్, ఆయన ఏం చేయలేరని ఏదో అంటున్నారు. ఓకే, మరి సంజయ్ కుమార్ యంగ్స్టరు, ఆయన డాక్టరు, 2 సార్లు గెలిచారు వరుసన మంచి మెజార్టీతో, మా గుడ్ నేమ్ కూడా ఉంది. అలా కేసీఆర్ గారు ఆయన ఎంతో మందిని కాదని ఆయనకి ఇచ్చింది. ఎగ్జాక్ట్. ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనం దాని మీద నమ్మకంతో ఉండాలి. నమ్మక ద్రోహం చేసి ఈరోజు పార్టీని తన్ని పోవడం అనేది ఆయన విచక్షణ రహితానికి వదిలేస్తున్నాం. ఈ రోజు చూస్తూ ఉంటారు, కొన్ని రోజులైనా చూడరాదు, ఒక్కొక్కరి పోయిన ఎమ్మెల్యే ఇంటి ముందల చావు డప్పు కొడతారు. తర్వాత ప్రజలు రేపటి నుంచి తిరగబడతారు. ఎందుకంటే అయ్యా ఆ రోజు మేము బీఆర్ఎస్ తోటి కారు గుర్తు మీద గెలిచిన ఆయనవు, ఇలా ఎట్లా పోతావు అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటుండు, నాకు తెలియకుండా ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి. కాంగ్రెస్ లో ముస్లిం స్టార్ట్ అయింది. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ లో ఒకటే వర్గం ఏంది, రేవంత్ రెడ్డి వర్గం, నేను ఒక్కనే ఉండాలి, తర్వాత నేను చెప్పిన వాళ్ళకి తీసుకోవాలి, నా వర్గాన్ని ప్రారంభించుకోవాలని చెప్పేసి ఆయన ఒక వర్గాన్ని ప్రారంభించుకుడు. పాత కాంగ్రెస్ లేదు, ఇప్పుడు కేవలం కొత్త కాంగ్రెస్ మాత్రమే రేపు మిగులుతుంది. కొత్త కాంగ్రెస్ ఎవరంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి, తర్వాత ఈయన జూపల్లి కృష్ణారావు, వీళ్ళే ఉంటారు. పాతలు ఎవ్వరు కూడా వాళ్ళని దరిదాపులో కూడా పరిగణలోకి తీసుకుంటలేరు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని తర్వాత లెక్కలోకి తీసుకుంటలేరు, ఎవరిని కూడా తీసుకుంటలేరు. వాళ్ళు కేవలం ఒక గ్రూపును తయారు చేసుకోవాలి, మనం ఒక గుంపు కట్టాలి, అందిన కాడికి దోచుకోవాలి, ఇప్పుడు టోల్ ట్యాక్స్లు వసూలు చేసుకోవాలన్న దృక్పథం కాంగ్రెస్ పార్టీకి ఉంది తప్ప ఎంత మందిని మనం చేర్చుకుంటాం, మనం కొత్త వాళ్ళని తీసుకొచ్చుకోవాలి, మనం ఒక గుంపు తయారు చేసుకోవాలన్న ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఉంటుంది తప్ప పాత కాంగ్రెస్ ఎవరికి కూడా మీరే ఇష్టం లేదు. వాళ్ళని ఎవరిని కూడా సంప్రదిస్తలేరు, తర్వాత ఎవరిని కూడా చేస్తలేరు. ఆ మేఘాల మీద ఇళ్ల కాడిపోయి పడిగాపులా కాసి మేము చేంజ్ చేసుకుంటాం అని చెప్పేసి చేసుకుంటారు తప్ప ఎవరన్నా స్వచ్ఛందంగా పోయి మీ పార్టీ చేనేత వస్తురా, వీళ్ళే పోతురు కదా, వీళ్ళవే కప్పుతురు అడావుడిగా పోయి. అంటే ఈరోజు కానీ రాహుల్ గారు మీ పార్టీ నుంచి ఆల్మోస్ట్ 5 వెళ్ళారు, 5 ఎమ్మెల్యేలు అఫీషియల్గా వెళ్ళారు, 5 ఎమ్మెల్యేలు అఫీషియల్గా వెళ్ళారు. అయితే 5లో ఒక జస్ట్ ఇది జగిత్యాల మినహాయించి అక్కడ కూడా అంత మీరు అనుకున్నంత స్థాయిలో అలకలు కానీ పెద్ద ఎత్తున విభేదాలు కానీ వచ్చిన పరిస్థితి లేదు జగిత్యాల మినహాయించి కాంగ్రెస్లో. ఎందుకు లేదు, అన్ని దిక్కులో ఉంది, కాకపోతే ఏంటంటే బయటపడతలేదు, ఎవరు కప్పిన ఇప్పులా ఉంది. తర్వాత అధికారంలో ఉన్నావు కాబట్టి మనం చేస్తే ఏమైతుందో అని కూడా అందరు కూడా మంచి నిబ్బరంగా ఉన్నారు. ఒక్కసారి కర్రు కాల్చి వాత పెడతారు, మన ఆంధ్రలో పెట్టలే గట్లనే గిడ కూడా వచ్చేసారి చూస్తారుగా మీరు మనం అనుకుంటున్నాం ఏమైతుందా అని చెప్పేసి. ఇప్పుడు జోష్ లో ఉన్నప్పుడు ఏం కాదు, జోష్ కొద్ది తగ్గినాక మనకు కూడా వస్తుంది. కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలంతా తెలివి తక్కువ లేం కదండి. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు, అన్ని వింటా ఉన్నారు, అన్ని చూస్తా ఉన్నారు. చూసి ఏం చేయాలో అది చేస్తారు, మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనకు ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, ఎందుకు చేర్చుకోవాలి మనం, ఎందుకు అంత ఆయపై ఎందుకు చేయాలి? ఈరోజు చూస్తూ ఉంటాం. కేసీఆర్ గారు తలుచుకుంటే పెద్ద కష్టం, అదేమన్నా పెద్ద సాధ్యమా? అయినా ఓడ్చుకొని తర్వాత మనందరం కూడా మంచిగా ఉండాలి, మంచి సలహాల కోసం చేయాలని చెప్పేసి కోరుకుంటాం తప్ప మేమే కనుక అనుకుంటే బీఆర్ఎస్ అనుకుంటే మేము వేరే వాళ్ళని చేర్చుకోలేమా? అంత శక్తి లేదా? తర్వాత 10 ఏళ్ల పాటు పరిపాలన. అదే ఇప్పుడు ఒకటి రాహుల్ గారు, పార్టీ వీడి వెళ్తున్నట్టు ఎమ్మెల్యేలలో నమ్మకం, మీ పార్టీ అధినాయకత్వంపై నమ్మకం సన్నగిలింది అనుకోవాలా, లేదంటే ఇక లేదు భవిష్యత్తు లేదనుకోని వెళ్ళిపోతున్నారా, వాళ్ళ ప్రయోజనాల కోసం వెళ్తున్నారు అనుకోవాలా? వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోతుంది తప్ప ఈరోజు జనాల కోసం ఏమో మీ పార్టీకి భవిష్యత్తు లేదనుకుని వెళ్ళిపోతున్నారేమో, అది కూడా ఆ పాయింట్ కూడా ఉంది కదా. వాళ్ళ సొంత ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ సొంత ఎజెండా కాపాడుకోవడం కోసం తప్ప ప్రజలు ఏం చెప్పారు, నీకు కారు గుర్తు కోటేసి నేను గెలిపించిరి, కారు గుర్తు కోటేసి గెలిపించినాక నువ్వు చేయి గుర్తుకి ఎట్లా పోతావు? ప్రజలైతే నీకైతే మ్యాండేట్ ఇచ్చారు కదా, కారు గుర్తు మీద ఉండవని 5 సంవత్సరాలు. నీకు దమ్ముంటే చేతనైతే రాజీనామా చేసిపో, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికకు పో. ప్రోచారం శ్రీనివాస్ రెడ్డి అయినా కావచ్చు, తర్వాత దానం నాగేంద్ర అయినా కావచ్చు, లేదా సంజయ్ అయినా కావచ్చు, ఎవరైనా పూర్ణ వెంకటరావు, వాళ్ళు ఎవరైనా రాజీనామా చేసి, నెల వెంకటరావు గారు రాజీనామా చేసి మళ్ళీ పొమ్మను దమ్ముంటే. కానీ రాజీనామా చేయకుండా తర్వాత పోవడం అనేది వాళ్ళ సిగ్గుమాల చర్య అనుకోవాల్సి వస్తుంది, సిగ్గుమాల చర్యగా అనుకోవాల్సి వస్తుంది. రాజీనామా చేయమనండి, ప్రోచారం శ్రీనివాస్ రెడ్డిని రాజీనామా చేయమను. ఎందుకు చేస్తలేడు? రాజీనామా చేసి పోవాలి కదా.
సార్ మీకు ఒకటి ఒకటి చెప్తున్నాం. కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చిందండి రాహుల్ గారు, కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చింది, ఆమె చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రాహుల్ గారు రద్దు ఈ పాయింట్ మీద చేయాలి. ప్రెస్ చేయాలి మనం. ఎందుకంటే రాహుల్ గారు. ఎవరైతే పోయిరో వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలి, వాళ్ళ యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మేము ఆల్రెడీ గతంలో కొంతమంది పోయినప్పుడు వాళ్ళకి స్పీకర్ గారికి ఇచ్చినాం, తర్వాత కోర్టు కూడా పోయినాం, లీగల్ గా కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పటికైనా. కాకపోతే రైట్ రాహుల్ గారు, ముందు వెనుక రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు, నేనేమంటున్నానంటే మీరు రిజిగ్నేషన్ చేయాలి, పోటీ చేయాలి, అప్పుడు పార్టీ మారాలి అంటూ ఉన్నారు. ఓకే, ఆ పాయింటే తీసుకున్నప్పుడు కూడా మీరు బై ఎలక్షన్ కంటోన్మెంట్ మన జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగింది, ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయారు, మీ పార్టీ వాళ్ళ సోదరికి ఎవరికో ఇచ్చారు. ఓకే, మరి అది సానుభూతి ఉండాలి ఖచ్చితంగా, చనిపోయిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ కూడా ఓడిపోయారు కదా, ఈ లెక్కన ఈ 5 స్థానాలు కూడా రిజైన్ చేస్తే మీరు గెలిచే పరిస్థితి లేదేమో. రాజీనామా చేయమని అడగండి, సరే ఏమైతే అది అవుతుంది కదా. గెలుస్తామా ఓడతామా, ప్రజాస్వామ్యంలో గెలిపోవటం అనేది సహజం. సరే ఒకసారి ఒకరు గెలుస్తారు, ఒకసారి ఒకరు గెలుస్తారు, రైట్ ఎవరికైనా సహజం. అల్టిమేట్ గా ఏంది, ఏదైనా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహించాలి. అది మేము శిరసా వహిస్తున్నాం. మేము ఏం చేస్తున్నాం, ప్రజల యొక్క దగ్గరికి వెళ్ళి మనం మన యొక్క సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. నువ్వు ఏమంటున్నావు, ఒకటే కేసీఆర్ గారు ఏం చేయలేదంటున్నావు. కేసీఆర్ గారు ఏం చేయకపోతే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, ఎంత ఆస్తులు కూడా పెట్టడం, తర్వాత ఈరోజు గతంలో ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత అవస్థ తీసినాం ప్రజలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తర్వాత ప్రతి ఒక్క రైట్ తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలు, పర్టికులర్గా పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరటం, వాటిని వెల్కమ్ చేయటం, తర్వాత పరిణామాలు ఇక్కడ లైక్ సపోజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి అలక, కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీలో వచ్చేటువంటి డిఫరెన్స్ కానీ వాటి గురించి చర్చిస్తూ ఉన్నాం. బీజేపీ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు. నవీన్ యాదవ్ గారు, మీ పార్టీ సిద్ధాంతమే ప్రాంతీయ పార్టీలు ఉండకూడదనే ఒక బలమైన సిద్ధాంతం. సో ఈ పరిణామాలన్నీ కూడా మీకు యాక్సెప్ట్ చేసేలాగా, స్వాగతించేలాగా ఉన్నట్టున్నాయి ఈ పరిణామాలు మొత్తం తెలంగాణలో. నమస్కారం. బీఆర్కే యాజమాన్యానికి, ఈ డిబేట్ లో పాల్గొంటున్న వెంకట్ గారికి ముందుగా, అలాగే కాంగ్రెస్ పార్టీ సోదరునికి, టిఆర్ఎస్ పార్టీ సోదరునికి నమస్కారం అండి. నేనేం మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళది అంతర్గత వ్యవహారం అండి కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ, మా బీజేపీ పార్టీ పేరు ఎత్తంది వీళ్ళకి నిద్రపోరు. చూశారు మీరు, ఇంతకు ముందు కూడా నర్సయ్య గౌడ్ గారు మాట్లాడింది చూశారు. మేమేమంటున్నాం అంటే, మా పార్టీకి వస్తే మేము విలేజ్ నుంచి, గ్రామ స్థాయి నుంచి కార్యకర్త ఎవరైనా జాయిన్ అయితే అక్కడ ఉన్న మండల నాయకునికి ఇంటిమేట్ చేస్తాం. జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జాయిన్ అయితే జిల్లా అధ్యక్షుడు కండువ కప్పుతాడు. ఒకవేళ నియోజకవర్గం నాయకుడు జాయిన్ అయితే జిల్లా అధ్యక్షుడికి ఇంటిమేట్ చేసి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర తీసుకెళ్తాడు. ఒకవేళ ఒక ఎమ్మెల్యే గారు జాయిన్ అయితే వాళ్ళ స్థాయిని బట్టి అక్కడ ఉన్న లోకల్ నాయకునికి మేము మా లైన్ లో, పార్టీ లైన్ లో తీసుకెళ్తాం. కానీ వీళ్ళలాగా అట్లా తీసుకెళ్లడం మా పార్టీ ధర్మం కాదు, మా సిద్ధాంతం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మీకు తెలుస్తుంది కదండి, ఒక కాడ ఒక సిద్ధాంతం అంటారు, ఒక కాడ ఇంకొక సిద్ధాంతం అంటారు. నిన్న సోదరు అలాగే అన్నది, ఇప్పుడు కూడా సోదరుడు అన్నాడు. ఇప్పుడు కేరళకి వెళ్ళండి, కేరళలో పోటీ పడతారు. వాయనాడులో ఎవరి మీద పోటీ చేసారు, కమ్యూనిస్ట్ నాయకు మీద పోటీ చేసారు. ఇంకొక కాడ పంజాబ్ లో ఉండి కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్న నాయకులతో పొత్తు అంటారు. అంటే కాంగ్రెస్ సంస్కృతి అదండి. కాంగ్రెస్ వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ మా పేరు తీయంది వాళ్ళకి నిద్ర పట్టది, బుక్క కూడా తినలేరు. కాబట్టి నేనేమంటున్నానంటే, వాళ్ళు మేమేమంటున్నాం, జీవన్ రెడ్డి అలకైంది నిజమే, మీరు చూస్తున్నారు టీవీ మాధ్యమాల ద్వారా, మేము కూడా చూస్తున్నాం. ఏంటంటే ఒక 40 ఏళ్ళ సీనియర్ నాయకుడు ఆయన పక్కన పెట్టి పార్టీ కండువ కప్పిండు. అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ప్రజలు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళే అన్నారు, ప్రజాస్వామ్యం డెమోక్రసీ చెప్పింది వాళ్ళే. ఏమంటారు, మేము 60 ఏళ్ళు పార్టీకి మేము దేశం కోసం పోరాడినాం, స్వతంత్రం కోసం పోరాడినాం. ఏదండి స్వతంత్రం? ఇప్పటికిప్పుడు ఏమన్నారు, 240 సీట్లు అన్నారు. మా దాంట్లో సగం సీట్లు వీళ్ళకి అర్హత ఎక్కడ ఉందండి? మా పార్టీ గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? వాళ్ళకు పట్టుమని 99 సీట్లు 100 కూడా దాటని, ఒక సెంచరీ దాటని వాళ్ళు కూడా మా పార్టీ గురించి పదే మాట్లాడుతారు. వాళ్ళు అధికారంలో 10 సంవత్సరాల తర్వాత కంటిన్యూగా 3వసారి ప్రధానమంత్రి అయిన పేరు చెప్పాను అండి. ఒకసారి నామినేట్ అయ్యిండు. నవీన్ గారు వరుసగా నవీన్ యాదవ్ గారు ఒక మాట, నవీన్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు, ప్రపంచ దేశాలు క్రెడిట్ కార్పొరేట్ వస్తున్నాయి. ఇవాళ ప్రపంచంలో మన జిడిపి రేట్ ఎట్లుందండి? మన ప్రపంచ స్థాయిలో మోడీ గారు ప్రపంచంలో ఎన్నో స్థాయికి తీసుకుపోయిందండి. మన ఎన్నో స్థానంలో ఉన్నాం ఇప్పుడు.
అది తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని ఏర్చుకుంటారో మేము అంటలేం. వాళ్ళు ఇప్పుడు మా బీజేపీ నాయకులు ఒక్కరు మీరు చూస్తున్నారు, మా రాజాసింగ్ గారు 3 టర్ములు గెలిచాడు. టచ్ చేశారండి, టచ్ చేస్తుండమనండి ఎట్లుంటుందో. మా పార్టీ నాయకులు సిద్ధాంతం కలిగిన నాయకులు, మా పార్టీ నికాసైన నాయకులు, ఒక్క కార్యకర్త అయినా కూడా రోడ్డు మీదకి వచ్చి సార్ నవీన్ గారు నా పాయింట్ సూటి ప్రశ్న నవీన్ యాదవ్ గారు నా మాట వినాలి మీరు. అధ్యక్షుని మంత్రిని పక్కకు పెట్టి మొన్న బట్ల కేంద్రాల దగ్గరికి ఐటీ సెంటర్ల దగ్గర పోయి ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం మేము. రైట్ నవీన్ యాదవ్ గారు నేనేమంటున్నానంటే వరుసగా ఎమ్మెల్యేలు పోతూ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది స్పష్టంగా. ఇప్పటికే 5 వెళ్ళిపోయారు. సో నేనే ఈ పరిణామాలు ఎవరికి నష్టం? బీఆర్ఎస్కి నష్టమా, లేదంటే కాంగ్రెస్ నష్టమా, లేదంటే ఈ పరిణామాలు మీకు లాభమా? ఏమనుకుంటున్నారు? మేము వాళ్ళకిద్దరు మీరు ఒకటి చెప్తున్నానండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు పొత్తు కలిసిరు, 2 మినిస్టర్ పోర్ట్ఫోలియో తీసుకున్నారు. హరీష్ రావు గారు తీసుకున్నారు, ఈటల రాజేందర్ గారు తీసుకున్నారు. మాకు బీఆర్ఎస్ తోని పొత్తు లేదు, సోపతి లేదు. వాళ్ళే ప్రజల ముంగత కొట్లాడతారు, చాటుకొని కౌగిలించుకుంటారు, కానీ మళ్ళీ మామిని నిందలేస్తారు. ఏమంటారు చూడరి, భర్త కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్నట్టు వాళ్ళు మామిని నిందలేస్తారు తప్ప మేము ఎన్నడూ కూడా వాళ్ళ పార్టీ గురించి పట్టించుకోం. ఎందుకంటే మేము సిద్ధాంతం కలిగిన కార్యకర్తలు, నికాసైన కార్యకర్తలు. మేము పార్టీ అధికారంలోకి వస్తుందని పనిచేయమండి. భారతదేశం కోసం మా రక్తం చుక్క దారబోయడానికి మేము పార్టీ కోసం పనిచేస్తాం. ఇలా మా భారతదేశాన్ని కాపాడడానికి మీరు గతంలో చూసిర్రు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్తుంది కదా పెద్ద ఆయన. లుంబిని పార్క్ పరిస్థితి ఏందండి, మరి అక్కడ మాది గోకుల్ సీట్ హౌస్ నవీన్ గారు మీ పార్టీ సిద్ధాంతం దేశం కోసం, జనం కోసం, మీ పార్టీ కార్యకర్త నేతలు అందరూ కూడా అసలు దేశం కోసమే, ప్రజల బాగోగుల కోసమే అని చెప్తున్నారు. ఓకే, దాన్ని కానీ 10 ఏళ్ళు పాలించినటువంటి మోదీ ఆల్మోస్ట్ 400 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే 240కే పడిపోయారు. 302 నుంచి 240కే పడిపోయారు. అంటే కొంత ప్రజల్లో కొంత విశ్వసనీయత తగ్గిందేమో, విశ్వసనీయత. ఇదే మీరు యాక్సెప్ట్ చేయాలేమో. మేము ఎట్లా ఇప్పుడు చూడండి, మనము ర్యాంక్ కోసం చదువుతామండి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాం. ఇప్పుడు ప్రజల నిర్ణయం ఏ మేరకు ఉంటే అదే విధంగా ఉంటాం. కానీ 3వసారి ప్రధాని అయినాం కదా మేము. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు బాబు గారు ఎన్డీఏ కన్వీనర్ చేశాడు, మీరు అది గమనించాలి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పుట్టిన పార్టీ టీడీపీ. అటువంటి టీడీపీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళే చంద్రబాబు వస్తారంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజలు నవ్వుకుంటారు. ఆయన వచ్చి ఒక్కసారి వేయండేమో తప్పు, ఆయన అంతర్గత విషయం అండి. కానీ బాబు గారు ఎన్టీ రామారావు పెట్టింది ఎవరి గురించి అంటే పార్టీ? ఎన్టీ రామారావు గారు పెట్టింది కాంగ్రెస్ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పెట్టిండు. ఇలా మన కాంగ్రెస్ దగ్గరికి ఎందుకు పోతారండి? ఒకసారి పోయారు కదండి, సార్ పోయారు కదా, 2018కి ముందు వెళ్ళారు కదా. వీళ్ళది ధృతరాష్ట్రుని కవిగిలండి కాంగ్రెస్ వాళ్ళది. చూస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఎవరండి ఇలా ప్రధానమంత్రి క్యాండిడేట్ మీరు చూస్తున్నారు? వాళ్ళ కాంగ్రెస్ లో వాళ్ళ కుటుంబం నుంచే జాతీయ అధ్యక్షులు అయింది. కానీ ఒక్కరు మొన్న ఖర్గేకి ఇచ్చారు, కానీ ఖర్గే నడుస్తున్నాయండి. ఇటు తల్లి కూర్చుంటది, ఇటు కొడుకు కూర్చుంటది, అటు బిడ్డ కూర్చుంటది. వాళ్ళే జనరల్ సెక్రటరీ ఉండరు వాళ్ళే. కానీ మా దాని సిద్ధాంతం అండి, 2 టర్మ్లు అయినా ఒక్కొక్కరు వస్తారు, తర్వాత వస్తారు. చూస్తారు, మీరు మా పార్టీని చూస్తారు. వాళ్ళ గురించి మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వల్ల మీరు ఒకటి చూస్తారు. రాష్ట్రానికి వస్తాం, మన విహెచ్ గారు ఏం మాట్లాడతారండి? వాళ్ళ నాయకత్వం విమర్శిస్తారు. జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడతారండి? తెల్లారి వాళ్ళు మళ్ళీ కవర్ చేసుకుంటారు ఆ పార్టీ అంతర్గతం అని. మేము అద్దంటలేం వాళ్ళ పార్టీ అంతర్గతం. కానీ రోడ్డు మీద వాళ్ళు కొట్టుకునేది వాళ్ళే, తిట్టుకునేది వాళ్ళే, కౌలించుకునేది వాళ్ళే. కానీ మళ్ళీ మా మీద పడక నిమిషానికి మా మీద పడతారు వాళ్ళు. నిమిషానికి భారతీయ జనతా పార్టీ మొన్నటికి మొన్న మీరు చూసిర్రు ఎన్నిసార్లు. మేము ఎప్పుడు కూడా మేము వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గురించి మేము మాట్లాడము. వాళ్ళు మాట్లాడితే, ఎందుకంటే మమ్మల్ని ఊకే మాట్లాడి విమర్శిస్తే పెద్దోళ్ళం అవుతాం అనుకుంటారు, కానీ పెద్దోళ్ళు కాదు. రైట్ మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. నర్సయ్య గౌడ్ గారు, ఇంతకుముందు ఏదైతే మీరు బలంగా చెప్పారు, ఈ విధంగా ఒక్కసారి మీ పార్టీ ఎల్పీని బీఆర్ఎస్లోకి విలీనం చేసుకోవడం, అంటే ఆ టైం 2019 ఆ టైంలో అది చాలా పెద్ద ఎత్తున తప్పు పట్టారు. చాలా సివియర్గా కేసీఆర్ తీరుని ఎండగట్టిన పరిస్థితి అయితే ఉంది. మీరు పోరాటం కూడా చేశారు మీ పార్టీ నేతలు. బట్ ఇక్కడ సేమ్ సీన్ మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే మిమ్మల్ని కూడా జనం అంతే చూస్తారు కదా. అది మీకు ఒక బ్యాడ్ మార్కే కదా. అఫ్కోర్స్ ఇక్కడ ఇండివిజువల్గా వస్తూ ఉన్నారు, అది వేరే విషయం. ఓకే వెంకటేష్ గారు, మీకు 2 విషయాలు చెప్పాలి. నెంబర్ 1 విషయం ఏంటంటే, ఫస్ట్ నవీన్ గారికి చెప్పాలి. నేను వారు ఎంతసేపు ఏమంటారంటే మాది సిద్ధాంతపరమైన పార్టీ, మేము సిద్ధాంతాలను విడిచిపెట్టాము, అది ఇదని చెప్తున్నారు. మొన్న జేపీ నడ్డా గారు ఏమన్నారు?
ఆర్ఎస్ఎస్ తోటి మాకు పని లేదు, పని అయిపోయింది దాంతో, మా కార్యకర్తలు వేరేరు కాబట్టి దాంతో పని లేదు, మా పని మేము చేసుకుంటామంటే పోయి 240 పడ్డరు. వీళ్ళు సిద్ధాంతం గురించి చెప్తారు. వీళ్ళట ఎవరింటికి పోకుండా ఎవరిని తీసుకోలేదట. వీళ్ళు కొత్తగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నేను ఏమంటున్నా, వీళ్ళకి సిద్ధాంతం లేదని, గౌరవం లేదనేది ఎందుకంటున్నంటే, ఎవరైతే నరేంద్ర మోడీ గారిని నామినేట్ చేసిండ్రో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎల్కే అద్వానీ గారు, ఆయనను తీసుకుపోయి ఎక్కడో పడేసిండు. కనీసం ఆయన నమస్కారం పెట్టే సంస్కారం లేని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వీళ్ళు చెప్తారండి. మిత్రమా నువ్వు మాట్లాడినప్పుడు నేను సావధానంగా విన్న 15 నిమిషాలు నువ్వు విను, తర్వాత నీ టర్న్ వస్తుంది. నేను ఏమంటానంటే, భారతీయ జనతా పార్టీలో విలువలు కానీ సిద్ధాంతాలు కానీ అవన్నీ ఉట్టి మాటలు. ఎందుకంటే ఒకప్పటి భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారితోటే పోయింది. ఎందుకంటే వాజ్పేయి గారిది ఒక లెక్క, అంటే ఒక విలువల గల లెక్క, అద్వానీ గారి ఒకటి. కానీ ఈయన వచ్చిన తర్వాత మొత్తం ఈ పెద్ద మనుషులను తీసి లోపలేసేసిండు. ఈయనదే రాజ్యం నడుస్తూ ఉంది ఒకటి. రెండవది ఏంటంటే, వీళ్ళు సిద్ధాంతం గురించి చెప్తారు. కాశ్మీర్లో పీడీపీ బద్ధశత్రు, భారతదేశానికి బద్ధశత్రువుగా వ్యవహరిస్తుంది, పాకిస్తాన్ కు ప్రోగా వ్యవహరిస్తుంది. మహబూబా ముఫ్తీ పార్టీ టీడీపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి విలువలు ఉన్నాయని చెప్పుకుంటారండి వీళ్ళు? ఎట్లా సమర్థించుకుంటారు? ఏ రకంగా సమర్థించుకుంటారు? తర్వాత మేము వస్తే గోకుల్ చాట్ జరగలే అని చెప్తారు. నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుంటే కాశ్మీర్ లో పటాకాలు పేలుతా ఉన్నాయి. రైజీలో కానీ మిగతా దగ్గర కానీ అవన్నీ మేం చేసినాయా? నేనేమంటున్నా, ఇవన్నీ ఒట్టి ముచ్చట్లన్నీ. నేనేమంటున్నా, ఎవరిదైనా కొన్ని రోజులు నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 టర్ములు గెలిచింది పోయినసారి. ఇప్పుడు ఈసారి వీళ్ళు ఒక 2 టర్ములు ఇది అత్యసరిగా ఇంకొకసారి గెలిచిర్రు. ఇది మామూలుగా రొటేషన్ లో వస్తూనే ఉంటది. అంటే ఇంతకు ముందు ప్రమోద్ మహాజన్ ఉంటుండే. ప్రమోద్ మహాజన్ కూడా ఇట్లనే అన్నాడు, అరే ఆర్ఎస్ఎస్ ఒట్టిగా ఎన్నికలలో ఉపయోగించుకుంటామండి, వాళ్ళు ఎవరండి మాకు చెప్పడానికి అని. సిద్ధాంతాల గురించి భారతీయ జనతా పార్టీ చాలా తక్కువ మాట్లాడితే మంచిది. అదే ఒక్క నిమిషం, ఎల్కే అద్వానీ గారు పాకిస్తాన్ పోయి ఏం చెప్పిండు? జిన్నా మానవతావాది, సెక్యులర్ వాది అంటే ఈయన ఉన్న పదవి ఊడిపోయింది. నేనేమంటున్నా, ఇది ఒకటి. రెండవది ఏంటంటే, వీళ్ళు మేము ఎవరి గురించి, కాంగ్రెస్ గురించి మాట్లాడడం, మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటే, మీరు మా గురించి ఒకసారి ఏమైందంటే, పివి నరసింహారావు ఉన్నప్పుడు మేము ప్లీనరీ పెట్టుకున్నాం, ఏది పశ్చిమ బెంగాల్లో పెట్టుకొని భారతీయ జనతా పార్టీని విమర్శించేటప్పుడు చాలా చిన్న పార్టీ. అద్వానీ గారు ఏమన్నారు తెలుసా? పివి నరసింహారావు గారు మమ్మల్ని అట్లనే విమర్శించండి, మేము పెద్దగా అవుతామన్నట్టు మాట్లాడుతున్నాడు మిత్రుడు. ఒకటి. రెండోది, కేసీఆర్ గురించి చెప్తే, కేసీఆర్ చేసినటువంటి తప్పు వల్ల ఆయనకు ప్రజలలో సానుభూతి పోయింది. ఆయనే ఇక్కడ పార్టీ పేరు మార్చి భారత రాష్ట్ర సమితి అని ఎప్పుడైతే పెట్టుకున్నారో శాశ్వతంగా వాళ్ళ పార్టీకి నూకలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పినా, మహారాష్ట్రలో చెప్పినా, ఒరిస్సాలో చెప్పినా, ఢిల్లీలో చెప్పినా, నర్సయ్య గౌడ్ గారు మేబీ పరిస్థితులు కొంత మారుండొచ్చు. కానీ మనం ఫర్ ఇన్స్టాన్స్ ఏపీని ఒక ఉదాహరణ తీసుకుంటే 100 నుంచి 23కు పడిపోయినటువంటి చంద్రబాబు గారు ఆల్మోస్ట్ 164కి వెళ్ళిపోయారు. అంటే ఇండివిజువల్గా చూసుకుంటే 133కి వచ్చారు. సో ఏ పార్టీని కూడా అంత తక్కువ అంచనేయలేము, ఏదో లాస్ అయినట్టుగా. ఇంకా వీళ్ళకి బెటరే, ఆల్మోస్ట్ మీకు 63 వస్తే వీళ్ళకి 39 వచ్చాయి. వీళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు. వెంకటేష్ గారు, నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నంటే, ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ రెండింటి మధ్యనే సమరం జరుగుతుంది, ఇవాళ కానీ రేపు కానీ మళ్ళీ ఎన్నికలలో కానీ. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీగా ఉండే మొన్నటి 6 నెలల కింది వరకు కూడా. ఆయన ఓడిపోతాడని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు, కానీ ఓడిపోయింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అనే జాతీయ పార్టీ ఈ బీఆర్ఎస్ ను ఆల్రెడీ కబలించింది. బహుశా ఆయన ఒక పెద్ద తప్పేం చేసిండంటే, మొన్న ఎంపీ ఎన్నికలలో స్వతహాగా కొట్లాడకుండా, పోరాట పటిమ చూపించకుండా భారతీయ జనతా పార్టీకి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి 8 వచ్చినాయి, 0 వచ్చినాయి. అదే పెద్ద 0 కంటిన్యూ కాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఈరోజు 35.08% రావడానికి ఈ నవీన్ గారు చెప్పినట్టు ఏ గల్లీలో ఉన్నాయండి వీళ్ళకు? ఎక్కడున్నాయి చెప్పండి? మరి అన్ని బూత్ కమిటీలు, అన్ని మండల కమిటీలు, అన్ని గ్రామ కమిటీలు ఉంటే మీకు అసెంబ్లీ ఎన్నికలలో 13.9 ఎందుకు వచ్చిందండి? ఇక్కడ ఏంటంటే, కేసీఆర్ గారు తనకు ఏదైనా హెల్ప్ చేస్తాడేమో బిడ్డ విషయంలో అని వెనకకు తగ్గి
ప్రచార ఊరు వేరే రకంగా చేయడం వల్ల వీళ్ళకు ఒక 21%, మరి చూడండి ఇంతకుముందు 39 వచ్చినాయి, ఈసారి 40 వచ్చింది, 40% వచ్చింది. మరి కొంచెం పెరిగింది కానీ తగ్గలే. అదే 37% ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి 17% వచ్చింది. అంటే 21% ఓట్లు స్ట్రైట్ అవే భారతీయ జనతా పార్టీ పోయినాయి. 13.9% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 35.08కి పోయిందంటే ఎవరి ఓట్లు ఎవరికి వచ్చినాయి, ఎవరిని కబలిస్తా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ వేళ్ళూనుకుంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధోగతిపాలే. ఇక ఎప్పుడు కూడా వచ్చే అవకాశం లేదు, వాళ్ళు పెరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అవకాశమే లేదు కదా. వాళ్ళు బీఆర్ఎస్ అని పెట్టుకున్నప్పుడే తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు వాళ్ళను మర్చిపోయిండ్రు, వాళ్ళను పక్కన పెట్టేసిండ్రు, వాళ్ళ గురించి ఆలోచించడం మర్చిపోయిండ్రు. వాళ్ళు చేసిన తప్పుల గురించి, వాళ్ళు చేసిన తప్పులకు శిక్షల గురించి ఇది ఆలోచించవలసిందే తప్పితే ఏం చేసిండంటే కేటీఆర్ మన మిత్రుడు పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు. అన్ని తప్పులే కదండి. ఆయన ఏం చేసిండు? మందు కాపించుడు, నేర్పించిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఎక్సైజ్ శాఖ ఆదాయం ఇలా 45,000 కోట్ల ఆదాయానికి తెచ్చిపెట్టిండు. ఇది ఒకటి పెద్దగా చేసిండు. ఏం చేసిండు? కాళేశ్వరం కట్టిండు, ముంచిండు. ఏదన్నా ఒక్కటి సరిగా చేసిండు. గొర్రెల పంపిణీ అని చెప్పేసి డీడీని తీసుకొని ఒక్కొక్క స్కూటర్ మీద 15 నుంచి 20 మీరు చెప్పింది నిజమైతే నసేగౌడ్ గారు, మీరు చెప్పింది నిజమైతే రెండోసారి కూడా అధికారంలోకి రాలేరు కదా వెంటనే. కేసీఆర్ గాని, కేసీఆర్ పార్టీ గాని రాజకీయంగా అంతమైపోయింది. ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఏ ఎన్నికలు జరిగినా, ఎక్కడ జరిగినా అధికారానికి వచ్చే అవకాశమే లేదు. తోక పార్టీగా మిగిలిపోవాల్సిందే. భారతీయ జనతా పార్టీకి తోక పార్టీగా మిగలవలసిందే తప్ప మెయిన్ కంటెండర్ గా ఉండే అవకాశం లేదు. మెయిన్ కంటెండర్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది మొన్న ఎంపీ ఎలక్షన్లలో అర్థమైంది. బలంగా ఉన్నటువంటి కేసీఆర్ గుండు సున్నా వచ్చింది. మెదక్కు సీటు కూడా గెలుచుకోలేకపోయిండు. 12 సీట్లలో కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోయిందంటే ఇక ఈయన ఎందరు కోలుకోవాలండి? మొత్తానికి కట్టి బీజేపీకి ఇచ్చేసిండు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ అనేది తెలంగాణలో మర్చిపోవాలి. బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లిన రాజకీయంగా అనేది స్పష్టంగా చెప్తా ఉన్నా. రైట్ రాహుల్ గారు చాలా చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టుంది మీ పార్టీ. రాహుల్ గారు, ఎందుకంటే ఎమ్మెల్యేలు జారిపోతూ ఉన్నారు. లాస్ట్ సార్వత్రిక ఎన్నికలు, మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఓట్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. మరి మిగతా కొంతమంది ఒక 15 నుంచి 20 మంది కూడా ఇంకా లైన్లో ఉన్నారనే మాట వినిపిస్తూ ఉన్నాయి. అసలు మీ పార్టీ మనుగడ వచ్చే ఎన్నికల కాడికి సాధ్యమేనా? వచ్చే ఎన్నికల లోపు ఒకటండి వెంకటేష్ గారు, నేను ఏమంటే ఇప్పుడు దాకా నర్సయ్య గారు చెప్పారు కదా, ఒకటి కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలల్లో ఎన్నో ఏళ్ల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ, అవునా కాదు? అన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలల్లో ఈరోజు తుడిచిపెట్టుకోపోయింది. తర్వాత గుండు సున్నాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక సీట్ లేదు, తర్వాత ఢిల్లీలో ఒక సీట్ లేదు. ఢిల్లీలో ఎన్నేళ్ళు పరిపాలించారు? వాళ్ళు 10 సార్లు పరిపాలించారు. ఏమన్నా ఒక సీట్ వచ్చిందా? ఎంపీ సీటు. ఈడ రాగానే ఏదో ఉబ్బి తబ్బి అయిపోయి తర్వాత మేమంతా చేసినాం అని చెప్పేసి చెప్పుడు సంకలు గుద్దుకుంటున్నారు. సరే, గుద్దుకొని మాకు గెలిచారు కాబట్టి గుద్దుకుంటే తప్పేం లేదు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మార్లు ఉప ఎన్నికలకు పోయిండు, రాజీనామా చేసిండు, రాజీనామా చేసి గెలిచిరు. తర్వాత కొంతమంది ఓడిపోయారు. అయినా నిరాశపడలేదు, ఎక్కడ కూడా వెనకకు తగ్గలేదు. రాజకీయంలో ఆటుపోట్లు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవన్నీ కూడా రాజకీయంలో సర్వసాధారణం. కానీ ఏదో ఒక్కసారి మేము గెలవంగానే తర్వాత గెలిచింది కూడా ఎవరు? సాగు తప్పి కన్నులొట్ట పెట్టట్టు ఓటాబొట్టే గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. తర్వాత ఈరోజు కర్ణాటకలో మీరు అధికారంలో ఉన్నారు కదా, నువ్వు ఎన్ని గెలిచినవాడా? ఏమైనా గెలిచినావా? మా అంటే తక్కువ. అంటే ఏమంటే ఒకటే ఎందుకు మన రాహుల్ గారు నా పాయింట్ ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సెకండ్ పవర్ఫుల్ పార్టీ ఉన్నారు. మీరు సార్వత్రిక ఎన్నికల లోపల మరి అంత డౌన్ఫాల్, బీజేపీ ప్రత్యామ్నాయంగా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అటువంటి పరిస్థితి అనేది చాలా మంది పాయింట్. మన ప్రజలంతా కూడా ఏం ఆలోచన చేస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే ప్రత్యామ్నాయం ఏది? భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఒక విషయానికి వచ్చిరు అనుకుందాం. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేసారు కాబట్టే కదా అంత 8 సీట్లు వచ్చినాయి. గతంలో ఎన్ని వచ్చినాయి బీజేపీకి చూసారు కదా. ఈరోజు ఒకటి అధికారంలో మేము లేము కాబట్టి
అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, తర్వాత దేశంలో బీజేపీ ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా అటువైపు ఆలోచన చేసి అనుకుందాం. తర్వాత అంత మాత్రాన ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, తర్వాత బీఆర్ఎస్కి ఎవరు లేరు. బీఆర్ఎస్కి ఎవరు లేనప్పుడే ఈ యొక్క తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని తర్వాత ఏం లేనప్పుడే సునామీ సృష్టించిండు. ఇవాళ 39 మంది ఎమ్మెల్యే గెలిచిరు, ఇంకా 10 మంది మీరు అంటున్నారు. ఇంకా 10 మంది కాదు, 20 మంది పోయినా బీఆర్ఎస్కి వచ్చినటువంటి డోకా ఏం లేదు. బీఆర్ఎస్ తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్ముతా ఉన్నారు, ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ వైపే ఉన్నారు. తర్వాత మనం చూస్తున్నాం నమ్మితే అటువంటి ఫలితాలు రావు కదండి రాహుల్ గారు. జనం నమ్మితే అటువంటి ఫలితాలు, అంత దారుణమైన ఫలితాలు వచ్చిండే కాదు కదా. నమ్మితే, జనాలు నమ్మితే, బలంగా నమ్మితే. ఒకటి గతంలో మనం ఇటువంటి ఫలితాలు మస్తు చూపించాం. మనం చూడలేదా? మీరు చూడలేదా? మనకు తెలియదా? ఎందుకంటే ఇవన్నీ కూడా సర్వసాధారణం. తర్వాత మనం అనుకున్నాం, తర్వాత పక్క రాష్ట్రంలో, తర్వాత కర్ణాటకలో, తర్వాత ఢిల్లీలో ఏమన్నారు మీరు? కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మేమే గెలుతా ఉన్నారు. ఏమైంది మొన్న? గెలిచిరా? ఏమన్నాడా? తర్వాత ఆంధ్రప్రదేశ్లో గెలిచిరా? శరీరాన్ని తీసుకపోయి పెట్టిరాడా? గెలిచిరా? అంటే ఒకటి, ప్రజలు ఏదైనా మ్యాండేట్ ఇస్తుంది, గౌరవించాలి. ఏదో వాపు చూసి బల్బు అనుకోని చెప్పేసి తర్వాత ఒక్కసారి ఏదో జరగగానే మేమే తోపులం, తర్వాత మేమే తురుములం అనేది అది మంచి పద్ధతి కాదు. తర్వాత ఇంకొకటి, ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అని కొంతమంది పోతుంటే వీళ్ళు ఎందుకే సావదలకున్న వాళ్ళు ఎందుకే అని చెప్పేసారు. ఇలా మన కడియం శ్రీహరిని తీసుకున్నావు, తర్వాత మీన ఎవరు పోచారం శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళు ఎంతేంది ఇదివరకు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చేర్చుకొని తర్వాత ఆయన ఒక గుంపును కట్టుకోవాలన్న ఆలోచనతో ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఆయనకు అభద్రతా భావం ఉన్నది, కాంగ్రెస్ లా అభద్రతా భావం ఉన్నది కాబట్టి వీళ్ళందరినీ అడుక్కుంటున్నాడు. ఆయన ఒక్కొక్కరింటికి పోయి తర్వాత కొన్ని ప్రలోభాలు పెట్టి తర్వాత వాళ్ళకు భాష చూపో లేకపోతే ఇంకా వాళ్ళ యొక్క పర్సనల్ గా చూసారు. ఎలా ఒకటి చెప్తా ఉండే, ఒగ్గు గనులు ఉన్నాయి, ఒగ్గు గనులని పక్కకు పెట్టడం కోసం, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఈ యొక్క డ్రామా ఆడుతున్నారు. ఇది పార్టీ ఫిరాయింపులు తర్వాత ఇదంతా. ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో మన ఎంపీ ఎలక్షన్ లో చెప్పిండు, ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి, భారతీయ జనతా పార్టీ ప్లస్ కాంగ్రెస్ రెండు ఒకటే. ఈ యొక్క అధికారంలోకి వస్తే తర్వాత రేపు కనుక నమ్మలేదు కదండి. చెప్పారు మీ పార్టీ అధినేత బాగానే గట్టిగానే చెప్పారు, బస్సు యాత్రలు అలా వెళ్ళి కార్నర్ మీటింగ్లు చెప్పారు, కానీ నమ్మిన పరిస్థితి లేదు కదా. జనం నమ్మిన పరిస్థితి. ప్రజలు మోసపోయింది ఎవరు? ప్రజలే కదా అల్టిమేట్ గా. ఎందుకంటే అడిగేటోడు ఉండాలి, చేసేటోడు ఉండాలి. మనం ఏది చేసినా రైట్ అనేటువంటి భావనలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది. ఇలా బొగ్గు గనులు ఏందండి మన ఆస్తి, తర్వాత ఎంత ప్రైవేట్ పరం చేసేటువంటి దాంట్లో ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది, మనకు తేట తెల్లమైంది. ఆదాని అమ్మానికి అమ్ముడు మన గతంలో కేసీఆర్ ఒక అడుగన్న పెట్టనిచ్చింది ఐడా. ఇలా నువ్వు రేవంత్ రెడ్డి గెలవంగానే ఆయన కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఏదైతే ఓటు నోటు కేసు ఉన్నదో జైలు పోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా మర్చిపోవాలంటే ఈరోజు బీజేపీతో మంచిగా ఉండాలి, బీజేపీతో అంటగాగాలనే ఉద్దేశంతో ఈరోజు ఆదానికి మోకరిల్లుతున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఎంతసేపు దేవుని మీద ఒట్టేయాలి, పబ్బం గడుపుకోవాలి. దమ్ముంటే తర్వాత ఏ రైతుకు ఈరోజు నువ్వు ఏ ప్రతిపాదన చేస్తావు, తర్వాత ఎవరికి ఇస్తావు? ఇంతవరకు లేదు. 5 ఎకరాల లోపంటున్నావు, 5 ఎకరాల లోపు ఆయనకు 2 లక్షల రూపాయలు అసలు ఏ బ్యాంక్ లో కూడా లోన్ ఇవ్వరు, ఎక్కడ కూడా ఇవ్వరు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే గతంలో కేసీఆర్ గారే ఉంది, ఏది కూడా చేయలేదండి. ఇప్పుడు మనం అనుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటాం, ఒక పిల్లవాడు మీ పిల్లవాడే ఉండు చదువుకుంటాడు, వాడు బయటికి దేశాలకు పోవాలంటే తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అప్లై చేయాల్సిందే. మనం అసొంటలో కూడా నువ్వు ఇవ్వనంటున్నావు. అంటే ట్రాక్టర్ కొనుక్కుంటారు. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. నవీన్ యాదవ్ గారు ఫైనల్ వర్డ్స్. రాహుల్ గారు సమయం మించిపోతుంది. మొత్తం కూడా నవీన్ యాదవ్ గారు తీసి పరిపాలన చేయాలి. తర్వాత ప్రజలెవరు కూడా మంచిగా ఉండొద్దు. తర్వాత ప్రజలందరినీ ఈ యొక్క ఇష్యూలందరూ కూడా డైవర్ట్ చేయడం కోసం, డైవర్ట్ పాలిటిక్స్ కు తర్వాత డిబేట్ హెడ్లైన్. రాహుల్ గారు సహకరించాలి. టైం ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, ప్లీజ్ సహకరించాలి. నవీన్ యాదవ్ గారు మీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి మీ ప్రత్యర్థి బీజేపీనా బీఆర్ఎస్ఆ? సారీ కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? సార్ సూటిగా అడుగుతున్నా, మీరు చూసిండ్రు మేము బై ఎలక్షన్ లో రఘునందన్ రావు గెలిచారు. అక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు, ఎన్ని థర్డ్లు ఉన్నారా, ఫోర్త్లు ఉన్నారా, సెకండ్ మీరు చూశారు. జిహెచ్ఎంసీ లో మా 4 ఉండే 48 అయినాయి, 48 సీట్లు, 48 కార్పొరేటర్ మా వాళ్ళు అయ్యారు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉందండి, మొన్న ఎంపీ సీట్లు ఎన్ని వచ్చినాయి, వాళ్ళకి మాకు ఎన్ని వచ్చినాయి. ఒడిశా ఉందండి, ఒడిశాలో మా ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి. మేము గతంలో 2 సీట్లు మీకు తెలుసు,
జంగారెడ్డి గారు వాజ్పేయి గారు ఉండే. మేము ఇప్పుడు ఈ రోజు ఎన్ని సీట్లలో ఉన్నాము? వాళ్ళు మేము దేశం కోసం పోరాడినాం అన్నారు. ఎక్కడున్నారు? 100 దాటలేరు. మేము ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం? వాళ్ళు ఎన్ని రాష్ట్రాలు? పట్టుమని 10 రాష్ట్రాలు కాదు, 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారా, 2 రాష్ట్రాలు ఉన్నారా వాళ్ళకి తెలవాలి. మేము ప్రజలు అందరూ అబ్జర్వ్ చేస్తుర్రండి, అందరు గమనిస్తుర్రు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇవాళ ఒక్కసారి ఇక్కడ రాగానే అబద్ధాల హామీలతో రాగానే మేము హామీలను వాళ్ళు అన్ని హామీలను నెరవేర్చమే స్వాగతిస్తామండి. రైట్ రైట్ చెప్పారు 1,00,000 రైట్ రూపాయలు సమయం మించిపోతుంది, క్లోజ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ యాదవ్ గారు. థ్యాంక్ యూ రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా థ్యాంక్ యూ మిట్ట నర్సయ్య గౌడ్ గారు. సమయం మించిపోవడం వల్ల క్లోజ్ చేస్తూ ఉన్నాను. రైట్, ఇది వాళ్ళ డిబేట్. పార్టీ చేరికలు కోర్స్ ఎన్నికల ముందుగానే ఎన్నికల తర్వాత కానీ జనరల్గా గెలిచిన పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 5గురు వెళ్ళిపోయారు. కొంతమంది కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. రైట్, ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎటువంటి తీర్పునిస్తాయి, ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయి అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నానండి. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.